శాంతి. మురళీరవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 31/12/2023. అవ్యక్త బాప్దాదా గారి మహావాక్యాలు. సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవము చెయ్యండి. మాస్టర్ దాత మహా సహయోగులుగా అవ్వండి. భాగ్య విధాత అయిన బాప్దాదా తమ శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి భాగ్యరేఖలను చూస్తూ సంతోషిస్తున్నారు. మీరు పూర్తి కల్పములోనే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు. మీకున్న శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మకు మహానాత్మకు లేదు. మీరు సంగమయుగ సర్వశ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు. బాబా తమ ప్రతి బిడ్డ నయనాలలో స్నేహము యొక్క రేఖలను చూస్తున్నారు మరియు నోటిపై మధురమైన శ్రేష్టవాణి అనే రేఖను చూస్తున్నారు. పెదవులపై ఆత్మీక సంతోషపు మెరుపు రేఖను చూస్తున్నారు. హృదయములో ప్రేమలో లవలీనులై ఉండే రేఖను చూస్తున్నారు. చేతులలో సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉండే రేఖను చూస్తున్నారు. పాదాలలో పదమాల ప్రాప్తిగల రేఖను చూస్తున్నారు. కావున మీరు పూర్తి కల్పములో సర్వశ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు. భాగ్య విధాత అయిన బాప్దాదా ప్రతి ఒక్కరికి తమ తమ శ్రేష్ఠ కర్మల ద్వారా రేఖలను గీసుకోవటానికి అవకాశాన్ని ఇచ్చారు. మీరు మీ భాగ్యరేఖను ఎంత పొడుగుగా గీసుకోవాలన్నా గీసుకోవచ్చు. బాబా ప్రతి ఒక్కరికి తమ భాగ్యరేఖలను గీసుకునే కళాన్ని ఇచ్చివేశారు. ఇప్పుడు మీరు గీచుకున్న అదృష్టరేఖ మిమ్మల్ని మొత్తము కల్పంలో కూడా శ్రేష్టముగా తయారు చేస్తుంది. 21 జన్మలు సదా సంపన్నముగా సుఖముగా ఉండే రేఖ ఈ రోజుటి వరకు కొనసాగుతూనే ఉంది. కలియుగములో కూడా పూజ్యులుగా అయ్యే మీ రేఖ శ్రేష్టముగా ఉంటుంది. ఈ సమయములో మీరు గీసుకునే భాగ్యరేఖ కల్పమంతా సదా తోడుగా నడుస్తుంది. ఇది అవినాశి బాబా యొక్క అవినాశి రేఖ. తమ శ్రేష్ఠ భాగ్యరేఖలను ప్రత్యక్షము చేసుకున్నప్పుడే పాత రేఖలు సమాప్తమవుతాయి. బాప్దాదా పిల్లలందరినీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధము రూపములో చూడాలనుకుంటున్నారు. పిల్లలు చాలా కాలము నుండి పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు పురుషార్థము స్వతహాగా జరగాలి. సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని ఇప్పుడే అనుభవం చేయాలి. భవిష్య ప్రాలబ్ధము వర్తమాన పురుషార్థపు ప్రాలబ్ధానికి నీడ వంటిది. భవిష్య ప్రాలబ్ధము మీ వెనువెనుకే వస్తూ ఉంటుంది. సంగమయుగములో ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవటమే ముఖ్యమైన విషయము. ఇప్పుడు మీరు పురుషార్థులు కాదు, పురుషార్థపు ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారు. సర్వశక్తి సంపన్నము, సర్వ జ్ఞాన సంపన్నము, సర్వ విఘ్న వినాశకమూర్తి అన్నవే వర్తమాన పురుషార్థపు ప్రాలబ్ధాలు. ఇప్పటి ఈ ప్రాలబ్ధము భవిష్యత్తులో స్వతహాగానే ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో పురుషార్థము ఉండదు, కేవలము ప్రాలబ్ధము మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు మిగిలి ఉన్న ఈ సంగమయుగములో ప్రాలబ్ధ స్వరూపాన్ని అనుభవం చేయండి. పురుషార్థము చేసే శ్రమను మానివేసి పురుషార్థపు ప్రాలబ్ధ స్వరూపులుగా కండి. మీరు మాస్టర్ దాతలు. అందరికీ శక్తుల సహయోగమును ఇవ్వండి. మీరు తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా నుండి తీసుకోండి. ఇతర ఆత్మల నుండి ఎప్పుడూ ఆశించవద్దు.
మీరు దాతగా అయ్యి విశాల హృదయులుగా అవ్వండి. ఇస్తూ ఉండండి. ఇతరులు ఇస్తేనే నేను ఇస్తాను అని ఎప్పుడూ భావించవద్దు. దయాహృదయులుగా అయ్యి మీ గుణాల సహయోగాన్ని ఇవ్వండి. మీరు మాస్టర్ దాతలు, మహా సహయోగిలు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మాబాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలు. మీరు బ్రహ్మకుమార కుమారీలు. మీరు జన్మ తీసుకోగానే బ్రహ్మాబాబాకు సహచరులై స్థాపనకు నిమిత్తమయ్యారు. మాస్టర్ దాతలుగా అయ్యి దానము చేయండి, సహయోగాన్ని ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు దానమును ఇవ్వరు, కానీ సహయోగమును ఇవ్వవచ్చును. మీరు మహాదాత మరియు మహా సహయోగిగా కండి. దాతగా తయారైనప్పుడే మీ రాయల్ కుటుంబీకులు మరియు సమీప ప్రజలు త్వరగా తయారవుతారు. మహాదాతగా అయ్యి విశ్వమనే సృష్టి చక్రముపై నిలబడి బేహద్దు సేవలలో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. మీరు విశ్వరాజుగా కావాలి. మీరు విశ్వ కళ్యాణకారులు. హద్దు నుండి బేహద్దులోనికి వెళ్ళండి. మీ మనోబలాన్ని పెంచుకోండి. మనోబలం ద్వారా విశ్వగోళంపై ఉన్నత స్థితిలో స్థితులు కండి. ఈ సేవను కొద్ది సమయము చేసిన ప్రాలబ్ధము అనేక రెట్లు లభిస్తుంది. నలువైపులా ఉన్న పిల్లలందరికీ సదా భాగ్యరేఖలను ఇమర్జి రూపములో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు, సదా ప్రాప్తి స్వరూపపు ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారికి, మాస్టర్ దాతగా మహా సహయోగిగా అయ్యే ఆత్మలకు, సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మలకు కళ్యాణము చేసే కళ్యాణకారి ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల నమస్తే. వరదానము: కర్మయోగ స్థితి ద్వారా కర్మభోగముపై విజయము ప్రాప్తించుకునే విజయీరత్న భవ. కర్మయోగులుగా అయినప్పుడు శరీరపు ఏ కర్మభోగమును అనుభవం చేసుకోరు. మనస్సులో ఏదైనా రోగము ఉన్నట్లయితే వారిని రోగులు అని అంటారు. మనస్సు నిరోగిగా ఉన్నట్లయితే సదా శరీరము ఆరోగ్యవంతముగా ఉంటుంది. స్లోగన్: సాహసమును మీ తోడుగా ఉంచుకున్నట్లయితే ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.